ఏమనుకుంటారు సొసైటీ ఫెయిల్యూర్ అంటారు. ఆ స్టిగ్మా ఉంటుంది. ఈ స్టిగ్మాతో చాలా బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అట్లనే ఇంతకుముందు మోడస్ ఆపరెండి ఏముండేదంటే అక్కడే ఈ ఫేక్ పెళ్ళిళ్ళు కూడా చేసుకున్న కేసెస్ ఉన్నాయి. అక్కడ లోకల్ని పెళ్లి చేసుకొని ఉన్న కేసెస్ ఉన్నాయి. తర్వాత గ్రీన్ కార్డ్ కోసం, సిటిజన్షిప్ కోసం అప్లై చేసిన. ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు వస్తున్నది ఈ బర్త్ న్యాచురలైజేషన్ బై బర్త్ ఆపేశాడు డొనాల్డ్ ట్రంప్. దాన్ని ఛాలెంజ్ చేశారు, కొన్ని స్టేట్స్ ఛాలెంజ్ చేసినాయి కోర్ట్స్లో. బట్ ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. సో అది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మన చాలామందికి, అక్కడ గ్రీన్ కార్డ్తో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే H1B వీసాతో ఉన్న వాళ్ళు కానీ, అక్కడ పుట్టిన వాళ్ళకి న్యాచురలైజేషన్ రాదు అని. ఇంకొకటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను న్యూజిలాండ్లో కూడా ఒక ఇన్వెస్టిగేషన్ చేశాము. న్యూజిలాండ్కి వెళ్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ సంబంధించి. అక్కడ ఏంటంటే ఈ చీప్ లేబర్ని ఎంకరేజ్ చేస్తున్నది వీళ్ళే. అక్కడున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. అక్కడున్న మన కంపెనీలు చేస్తున్నాయి, అక్కడున్న కొన్ని కంపెనీలు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి చీప్ లేబర్ కావాలి, స్కిల్ కావాలి. స్కిల్ అంటే లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా దొరుకుతుంది, చీప్ లేబర్ అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా దొరుకుతుంది. సో ఇది యుఎస్కే కాకుండా ముఖ్యంగా మనం ఇదేంటి హై ఎండ్ టెక్, స్టెమ్, సైన్సు ఇది ఇక్కడ దొరుకుతుంది చీప్. అట్లా కాకుండా గల్ఫ్లో నేను దుబాయ్ వెళ్ళాను. దుబాయ్లో ఆ జైలుకి వెళ్ళాను, వెళ్ళి జైలుకి చూడటానికి వెళ్ళాను. సో అక్కడ ఖైదీలతో మాట్లాడాను. మన తెలుగు వాళ్ళే, ఎట్లా వాళ్ళు ఇక్కడి నుంచి టూరిస్ట్ వీసా, మీరు సినిమా చూశారు ఆడు జీవితం మేక బతుకు, అక్కడ వెళ్ళి గల్ఫ్లో వాళ్ళు ఎట్లా వాడు తప్పించుకోవడానికి వస్తాడు ఎడార్లో ఇదంతా. సో ఇక్కడ అంతా బ్రహ్మాండంగా ఉండి అక్కడికి వెళ్ళి ఒంటెలు కాసుకోవటం, అక్కడ షీప్ కాసుకోవటం, ఇవన్నీ ప్లస్ అక్కడ ఘోరంగా ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ దుబాయ్ వెళ్ళి యుఐ మనకు చాలామంది రైట్స్ యాక్టివిస్ట్ ఉన్నారు, ఇమిగ్రెంట్స్ ఇక్కడ, భీమ్రెడ్డి వీళ్ళందరూ, వాళ్ళతో కలిసి వెళ్ళాను. నేను వెళ్ళి అక్కడ వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద సిరీస్ ఆఫ్ స్టోరీస్, మనకి కామారెడ్డి, నిజామాబాద్, ఇట్లా చాలామంది ఏజెంట్ నెట్వర్క్స్ ఉన్నారు. ఈ ఏజెంట్ నెట్వర్క్ సంబంధించి కూడా హ్యూమన్ మీద చాలా స్టోరీస్ రాయటం జరిగింది. ఎందుకంటే మన దగ్గర దుబాయ్ వెళ్తున్నాడు అంటే, ఇప్పుడు అమెరికాది ఒక లెవెల్ ఆఫ్ ఇది, దుబాయ్ లేకపోతే అదర్ గల్ఫ్ కంట్రీస్, అక్కడ ఇది దిరామ్ సంపాదించుకొని ఎంతో రాదు, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 40,000 వస్తాయేమో, 50,000 వస్తాయేమో నెలకి. బట్ ఇది పని చేసేవాడు. కొన్నిసార్లు కొంతమందికి అది కూడా ఉండదు, టూరిస్ట్ వీసా మీద వెళ్తారు, వెళ్ళి అక్కడ ఇల్లీగల్గా ఉంటారు. సో దాంట్లో అక్కడ ఉమెన్ కూడా, మనకి తూర్పుగోదావరి జిల్లా కడపలో కొన్ని ప్రాంతాలు నుంచి ఉమెన్ వెళ్తారు వర్కర్స్గా. వాళ్ళ మీద చాలా ఉంటాయి, వాళ్ళ పాస్పోర్ట్ లాగేసుకుంటాడు వాళ్ళ ఎంప్లాయరు. సో ఇదంతా ఇక్కడ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఉంటుంది హైదరాబాద్లో. అంటే 10th క్లాస్ చదవని వాళ్ళు వెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది. చాలామంది చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పర్టికులర్గా ఇది దే షుడ్ రిజిస్టర్ ఇన్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ వెన్ యు ఆర్ ఎమిగ్రేటింగ్. అండ్ నెవర్ ఈ ఏజెంట్స్ కూడా ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారానే వెళ్ళాలి. ఇట్లా ఇక అమెరికాకు సంబంధించి స్టూడెంట్స్ మన వాళ్ళు ఎక్కువ వెళ్తుంటారు, అక్రెడిటెడ్ యూనివర్సిటీస్కే వెళ్ళాలి, ప్రాపర్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. మెయిన్ అక్కడే వచ్చింది సార్ ప్రాబ్లమ్. ఆన్లైన్లో చూసేస్తారు, అండ్ ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే నిన్నగాక మొన్న డీమ్డ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద వెల్ నోన్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా, మీరు వినే ఉంటారు, కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి. అందులో వచ్చిన ర్యాంకులు కూడా ఫేక్, పూర్తిగా వీళ్ళు నాక్ ర్యాంకింగ్స్నే మేనేజ్ చేసి కొనేశారు అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ వార్త చూసాం. సో తెలియని ఒక దేశానికి సంబంధించి ఆన్లైన్లో మనం యూనివర్సిటీని సెర్చ్ చేసుకుంటున్నప్పుడు మనం చూసేది ఒకటి, ఏజెంట్లు చెప్పేది ఒకటి, కన్సల్టేషన్స్ ఇచ్చే భరోసా ఇంకొకటి. పూర్తిగా ఏదో అద్దాల మేడలో వీళ్ళని పెట్టేసి ఫ్లైట్ ఎక్కిచ్చేస్తే మా పని అయిపోతుంది కదా అనుకునే సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈ జర్నీస్ అన్ని కొనసాగుతున్నాయా? తెలిసిన వాళ్ళు అక్రెడిటెడ్ యూనివర్సిటీస్కి వెళ్తుంటారు, మంచి కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే. బట్ వెరిఫై చేసుకోవచ్చు, అది ఆన్లైన్లో ఉంటుంది. బట్ అట్లా కాకుండా కేవలం అమెరికా వెళ్ళాలి అన్న ఒక డ్రీమ్తో ఏమీ వెరిఫై చేసుకోకుండా, తనకి వనరులు లేకుండా వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి చెత్త యూనివర్సిటీల్లో చేరి, చెత్త కాలేజెస్లో చేరి, అక్కడ ఎడ్యుకేషన్ అవ్వకుండా బయట ఏ సబ్వేల్లోనో
ఆ పని చేసేవాళ్ళు అంటే మామూలుగా పార్ట్ టైమ్ అది వేరు, బట్ అసలు ఏమీ లేకుండా ఉండే పరిస్థితి, అది కూడా దొరకకుండా ఇప్పుడు ఇల్లీగల్ రూట్లో వెళ్తూ. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నాం, బికాజ్ మన టాపిక్ ఏంటి, అమెరికా డొనాల్డ్ ట్రంప్ చాలా మందిని సంఖ్యలు వేసి యుద్ధ విమానాల్లో ఇండియాకు పంపిస్తున్నాడు. డంకీ రూట్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కెనడా రూట్ ఎక్కువ మంది పోతున్నారు ఈ మధ్య రీసెంట్గా, బికాజ్ ఈ మెక్సికో రూట్లో ఎక్కువ విజిల్ ఉంటుంది. కొంచెం కెనడా రూట్ కూడా అంత తేలికేం కాదు, కెనడాకి వాళ్ళు వెళ్తారు మామూలు విజిట్ వీసా మీద. కెనడాలో కూడా బోర్డర్స్లో కూడా చాలా మందిని పట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం జగదీష్ పటేల్ కేసు తీసుకున్నప్పుడు ఆ మంచులో చనిపోవటం ఇలాంటివి అక్కడ ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ప్లస్ అక్కడ వాళ్ళని ఆ లోకల్ క్యాంప్స్లో పెడతారు. తర్వాత ఇంకొకటి కొన్ని కంట్రీస్ అయితే ఇప్పుడు యూకే లాంటివి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని రువాండా లాంటి ఆఫ్రికన్ దేశాలు పంపుతున్నారు. ఆఫ్రికన్ దేశాల్లో వాళ్ళ క్యాంప్ సెటప్ ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా ఇప్పుడు ఇండియా కంటే ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది వెరిఫై చేసి. నరేంద్ర మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు మీట్ డొనాల్డ్ ట్రంప్. బట్ జయశంకర్ కూడా చెప్పింది ఏంటంటే ఒకవేళ మా దేశస్తులే అవుతే వాళ్ళు వెరిఫై చేసుకుంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది, గతంలో యాక్సెప్ట్ చేసింది, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక విచారించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి అమెరికన్ ప్రభుత్వం మానవ హక్కుల్ని ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా సంఖ్యలు వేసి. అట్లనే మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాల వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఐ థింక్ నెక్స్ట్లో వచ్చే అవకాశం ఉంది. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డాలర్ డ్రీమ్స్ కోసం, ఈ డాలర్ చేస్ కోసం మన ఆత్మాభిమానాన్ని, మన ఉన్న ఊరిని, మన పరువుని పక్కన పెట్టి, బికాజ్ యు ఆర్ బార్డ్, వన్స్ యు ఆర్ అన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ 5 ఏళ్ల వరకు వెళ్ళటానికి లేదు, మళ్ళీ నువ్వు ఎంట్రీకి అవకాశం లేదు. సో ఇట్లా కొన్నిసార్లు ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ రిపీటెడ్లీ యూ విల్ కేసెస్. సో ఇవన్నీ బదులు ఇక్కడే ఈ దేశంలో ఇప్పుడు ఆ ₹1 కోటి ఏదో ఇండియాలో పెడితే, ఒక ఉద్యోగం ఒక వ్యాపారం చేస్తే ఎంత మంచిగా ఉంటుంది. సో ఆ ₹1 కోటి, ఆ 70 లక్షలు, 50 లక్షలు, వాట్ ఎవర్ స్పెండింగ్, 40 నుంచి ₹1 కోటి మధ్య నడుస్తుంది. ఆ డబ్బు ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. స్టడీ అంటే ఈ లేని వాళ్ళు, ఏది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, స్కిల్స్, డిగ్రీస్ లేని వాళ్ళు. సో డిగ్రీ ఉండి, ప్రాపర్ స్కిల్ ఉండి, ప్రాపర్గా వెళ్తే బాగానే ఉంటుంది. ఇంకొకటి నెక్స్ట్ డెకేడ్ ఇండియాది నెక్స్ట్ డెకేడ్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు హ్యావ్ బెటర్ థింగ్స్, బెటర్ ఎంప్లాయ్మెంట్, బెటర్ ఎకనామిక్ గ్రోత్. ఒక మంచి జర్నలిస్టులు కొంతమంది, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఈ రూట్ని వాళ్ళు వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళి దే హ్యావ్ డన్ ఎక్సలెంట్, ఎక్స్పోజ్ చేశారు. సో అవన్నీ చూస్తే తెలుస్తుంది ఈ బాధలు ఏంటో. అక్కడికి వెళ్ళి మనం ఈ విషసర్పాల బారిన పడకుండా, లేకపోతే వేరే వాళ్ళ రాబర్స్, లేకపోతే అవకాశాలు కాకుండా బెటర్ గో ఇన్ ఎ లీగల్ వే అండ్ డిపెండ్ ఆన్ ది ఓన్లీ ఆథరైజ్డ్ ఏజెన్సీ. ఇండియాలో కూడా అన్ని ఓవర్సీస్ ఏజెన్సీస్ రిజిస్టర్ చేసుకోవాలి. సో గో ఫర్ ద రిజిస్టర్డ్ ఏజెన్సీస్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్న ట్రంప్ వెనక్కి పంపిస్తున్న ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతకాలం తిరిగి మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి వీలు లేదు? అంటే వాళ్ళ నెక్స్ట్ ఒకవేళ వెళ్ళాలనుకున్నా కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ సెకండ్ క్వశ్చన్ ఇన్ దట్, చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఒక కేర్ ఆఫ్ స్టేట్గా పంజాబ్ ఉంది సార్. అసలు చాలామంది నోటి నుంచి పంజాబ్ మాట వినిపిస్తుంటే షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకు గవర్నమెంట్ ఒక ఫోకస్ దానిపైన పెట్టకపోవడం, వెళ్తున్న వాళ్ళని అరికట్టడానికి తీసుకోవట్లేదు ఏం చర్యలు అంటే? నేను ఇందాక చెప్పినట్టు పంజాబ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు, ఫార్మర్ క్రైసిస్ ఉంది. అట్లా